నమస్తే అన్నయ్య. నమస్తే. ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు? నేనైతే చంద్రబాబు నాయుడు, ఎందుకంటే చాలా అభివృద్ధి చేసిండు చంద్రబాబు నాయుడు. సాఫ్ట్వేర్ కానీ, ఇంకా హైటెక్ సిటీ కానీ, ఇంకా రోడ్లు కానీ హైదరాబాద్లో చాలా అభివృద్ధి చేసిండు. అట్లా హైదరాబాద్లోకి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడే కావాలి. వైసీపీ ఏంది, పైసలు ఇస్తుండు, ఆయన పైసలతో కవర్ చేస్తుండు. పైసలు ముఖ్యం కాదు కదా, భవిష్యత్తు ముఖ్యము, తరతరాల పిల్లలకు భవిష్యత్తు ముఖ్యము. అందుకే చంద్రబాబు నాయుడే కంపల్సరీ సీఎం అవుతాడు. మరి జగన్ గారు ఈ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? జగన్ గారు 5 years పరిపాలన అంటే అంత ఏం లేదు, ఎందుకంటే పైసలు సంపాదించడము, పైసలు తినడము, పబ్లిక్కి పైసలు ఇవ్వడం తప్ప. కానీ పిల్లలకు అభివృద్ధి కావాలి కదా, తరతరాలు ఇప్పుడు కాకుండా ఇంకా ఆఫ్టర్ 20 years ముందుగా అభివృద్ధి కావాలి కదా. అట్లా పథకాలు పెట్టారు కానీ ఆయన సొంత కోసం పెట్టుకుండు, అందరి కోసం పెట్టలేడు కదా. పథకాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, పథకాలు కావు కదా పిల్లలకు. మరి జనాలేమో జగన్ గారు ఏమంటున్నారంటే 175 గెలుస్తామని చెప్తున్నారు. మరి దాని మీద అభిప్రాయం ఏంటి? 23-24 గెలుస్తే చాలు. 23-24 గెలుస్తే చాలు, అంతకంటే ఎక్కువ గెలవాడు. మరి 2 లక్షల ఉద్యోగాలకు పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఉద్యోగాలు రాలేవు ఎవరికి, 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి రాలేవు. మినిమం వల్ల 30% అంతే తప్ప, కానీ మిగిలిన 70% ఎవరికి రాలేవు ఉద్యోగాలు. ఇప్పుడు జనసేన టీడీపీతో పొత్తుతో వస్తున్నారు కదా, అవును. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కంపల్సరీ డిప్యూటీ సీఎం అయితే అడుగుతుండు పవన్ కళ్యాణ్. ఇక వాళ్ళకి చర్చ జరిగింది, కమిట్మెంట్ అయినరు. ఓకే, కంపల్సరీ పవన్ కళ్యాణ్కి సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్కి మెజారిటీ బట్టే డిప్యూటీ సీఎం ఇస్తారు కదా, మెజారిటీ లేకపోతే అట్లా ఇట్లా ఇయ్యరు కదా. అంటే ఇప్పుడు జగన్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంది, తండ్రి లాంటోడు. పవన్ కళ్యాణ్ పిల్లగాడు, అంతే. సీనియరే, జూనియరే. ఆయనకు అందరికి తండ్రి లాంటోడు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు కంటే జగన్ గారు మొన్న పిల్లగాడు. చంద్రబాబు నాయుడు ముందటి నుంచి ఉండు, ఆయన ఎప్పుడో చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈయనకు పోలిస్తే కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి 14.5 సంవత్సరాల పైగా పరిపాలించారు కదా. అవును. సో ప్రజల కోసం ఇప్పటికీ పనిచేసిన ఒక పథకం పేరు చెప్పమని చెప్తున్నారు జగన్ గారు. సో మీకు ఏమైనా ఐడియా ఉందా? పథకాలు అంటే చాలా పథకాలు పెట్టిండు. ఇప్పటికీ ప్రజల్లో ఏమైనా ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడుతున్నాయంటే ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ఉపయోగపడినాయి. ఇక ఆంధ్రాలో అంటే మనకంత తెలియదు కాబట్టి తెలంగాణలో వాటి పేరు అడుగుతున్నారు ఇప్పుడు జగన్ గారు. వాటి పేరు అడుగుతుండ అంటే సాఫ్ట్వేర్ కానీ, ప్లస్ రోడ్స్ కానీ, ఉద్యోగాలు కానీ, ప్లస్ పెట్టుబడి పెట్టడము, డెవలప్మెంట్ చేయడము. అట్లా మినిమము ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ హైదరాబాద్ టు బొంబాయి అన్నాడు. అలాగే చేసిండు, మంచి డెవలప్మెంటే చేసిండు కదా. ఇప్పుడు ఆంధ్రాని డెవలప్మెంట్ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు నెక్స్ట్ 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వెళ్తున్నారు కదా. మరి లాస్ట్ టైం 24 seats వచ్చాయి చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి. మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈసారి ఆఫ్టర్ అంటే 160 మీదనే వస్తాయి. 160 మీదనే వస్తాయి. సో కొడాలి నాని, అదేవిధంగా రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని, రోజా గారు అంటే ఇప్పుడు వాళ్ళది వేరే రూట్ ఉంది. కొడాలి నాని అంటే జర ఎక్కువ మాట్లాడతాడు. ఆయన ముందు ఎక్కడికేని ఎదిగిండు అనేది తెలుసుకోవాలి కొడాలి నాని. రోజా గారు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడుతుంది ఆమెకే తెలియదు అసలు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కొడాలి నాని ఏంటంటే మాట్లాడే విధానం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏంది ఏం కథ, ఎలా ఫాలోయింగ్ చేసుకోవాలి. అట్లా ఆయన పాలిటిక్స్ మీద దృష్టి పెట్టాడు, అది ఎక్కడెక్కడ ఏదేదో మాట్లాడుతుంటాడు. ఓకే, జనసేన అదే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారుగా. అట్లీస్ట్ ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్తారా అంటున్నారు. ఆయనకు తెలంగాణలో ఫాలోయింగ్ లేరు, కానీ ఆంధ్రాలో మాత్రం 100% ఫాలోయింగ్ ఉన్నారు. ఆయన ఈసారి అసెంబ్లీకి ఈసారి కంపల్సరీ గెలుస్తాడు. ఒక్కసారి గెలవచ్చు, 2 సార్లు 3 సార్లు ఓడిపోవచ్చు, కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే గెలుస్తారు కదా, అవకాశం ఇస్తారు కదా ప్రజలు. ఎట్లనైనా అవకాశం ఇస్తారు. 3 రాజధాని అంటే 3 రాజధానిలు అసలు పెట్టొద్దు. అసలు యాక్చువల్గా 2 పెట్టాలి, 3 పెట్టొద్దు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అట్లా పెట్టుకుంటున్నారో తెలియదు. యాక్చువల్గా 2 పెట్టాలి రాజధానిలు, 3 పెట్టొద్దు. ఓకే, అసలు ఇప్పుడు నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో? నెక్స్ట్ 5 years అంటే ఆయన ఏమన్నాడు, ఇదే నాకు ఒకసారి గెలిపియండి, లాస్ట్ అభివృద్ధి మంచిగా చేస్తా, ఆ తర్వాత నేను నా అంతకు నేనే రిటైర్మెంట్ తీసేసుకుంటా అని చెప్పిండు. ఆయన గెలుస్తేనే మనం అందరం అవకాశం ఇస్తే, ఆయన గెలుస్తే ప్రజలకు, ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటేనే కదా ఆయన, ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే ఆయన గెలుస్తే ఈసారి చూద్దాం డెవలప్మెంట్. అందరికీ ఎవరికైతే అన్యాయం చేయలేడు, అందరికీ మంచిగా చేసిండు, న్యాయం చేసిండు మంచిగా. తెలంగాణలో అయితే 100% ఆయన మెచ్చుకుంటారు అందరూ. ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. సూపర్, థాంక్స్ అన్న.